యాదగిరిగుట్ట పట్టణంలోని లక్ష్మీ నరసింహస్వామి వైకుంఠ ద్వారం పాదాల నుండి యాదగిరిగుట్ట కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు ఈ కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. ఏఐసీసీ పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఓటు చోర్ గద్దె చోర్ అనే నినాదంతో ఈ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించినట్లు ఎమ్మెల్యే బీర్లయ్య తెలిపారు. యాదగిరిగుట్ట పట్టణంలోని లక్ష్మీ నరసింహస్వామి వైకుంఠ ద్వారం పాదాల నుండి యాదగిరిగుట్ట కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు ఈ కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. ఏఐసీసీ పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఓట్ చోర్ గద్దె చోర్ అనే నినాదంతో ఈ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించినట్లు ఎమ్మెల్యే బీర్లయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతదేశంలో రాజ్యాంగాన్ని కాపాడాలనే లక్ష్యంతో రాహుల్ గాంధీ నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. భారతదేశంలో రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని, దొంగ ఓట్లతో మోడీ గద్దెనెక్కారని అన్నారు. దొంగ ఓట్లతో గద్దెనెక్కిన మోడీని గద్దె దించేంత వరకు రాహుల్ గాంధీ నాయకత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. చనిపోయిన వారిని చనిపోయినట్లు, బతుకున్న వారిని చనిపోయినట్లు చూపిస్తూ ఓట్లను తొలగించి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని అన్నారు. అందుకే ఈరోజు ప్రతి గ్రామాన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేసినట్లు తెలిపారు. భారతదేశంలో రాజ్యాంగాన్ని కాపాడాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఓట్ చోర్ గద్దె చోర్ దొంగోట్లతోటి గద్దెనెక్కినటువంటి బీజేపీ ప్రభుత్వం మోడీ గారిని గద్దె దిగేంత వరకు ప్రతి ఓటర్ గర్జించాల్సిన అవసరం ఉంది. భారతదేశ వ్యాప్తంగా ఈ ఓట్ చోర్ గద్దె చోర్ అనే కార్యక్రమాన్ని చేపట్టి ఇలా ఆలేరు నియోజకవర్గంలోని మా జిల్లా అధ్యక్షుడు, జిల్లా నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున క్యాండిడేట్లతో నిరసన తెలిపి భారతదేశంలో రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది. ఒక వ్యక్తికి ఒకే ఓటు, కానీ ఇలా 65 లక్షల ఓట్లను ఈసీ గారు తొలగించి చనిపోయిన వాళ్ళను బతుకున్న వాళ్ళను చనిపోయినట్టుగా ఇలా దొంగ ఓట్లతోటి గద్దెనెక్కినటువంటి మోడీని గద్దె దించేంత వరకు మా ప్రియతమ నాయకుడు భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు నేతృత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతాం. ఇప్పటికే పార్లమెంట్లో గలమెప్పి రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీది, మా రాహుల్ గాంధీ గారిది. కాబట్టి ఈ గద్దెనెక్కినటువంటి మోడీ గారిని గద్దె దించేంత వరకు ప్రతి ఓటరు మేల్కోవాలి. నా ఓటు నా ఇష్టం, నా ఓటు నా హక్కు. ప్రపంచంలో పెద్ద ప్రజాస్వామ్యమైనటువంటి భారతదేశంలో ప్రతి వ్యక్తికి ఓటు హక్కు ఉంటుంది. కానీ ఇలా ఈసీ కూడా బీజేపీలో చేతుల్లో ఇలా ఒక కీలుబొమ్మగా వాళ్ళు చెప్పినట్టుగా చనిపోయిన వాళ్ళను చనిపోయినట్టుగా చిత్రీకరించి ఇలా ఓట్లను తొలగించిందంటే ఏ రకంగా ప్రజాస్వామ్యాన్ని
కూని చేస్తున్నారో ఈ బీజేపీ ప్రభుత్వం ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్య దేశంలో ఒకే ఓటు ఒకే వ్యక్తి అనే నినాదంతో ఇలా ప్రజాస్వామ్యం ఉంటే దాన్ని తూట్లు పడిచి గద్దెనెక్కినటువంటి మోడీ గారిని తప్పకుండా గద్దె దించేంత వరకు మేము పోరాడతాం. ఈ ఈసీ కూడా ప్రజలకు అనుగుణంగా, ప్రభుత్వానికి అనుకూలం కాదు, మీరు మోడీకి అనుకూలం కాదు, ప్రతి పౌరుడికి జవాబుదారీగా ఉండాలి. ఇవాళ మీరు ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఓట్లు తీసేస్తారో చెప్పాలి.